యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించిన రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రామన్నపేట తహసీల్దార్ లాల్ బహదూర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతుల నుండి ఆర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేయవచ్చునని, వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శోభ, సీనియర్ అసిస్టెంట్ గాలయ్య, జూనియర్ అసిస్టెంట్ శ్రవంతి, గ్రామ కార్యదర్శి వి సైదిరెడ్డి, పి లావణ్య, ఏఆర్ఎం రాజేష్, రికార్డ్ అసిస్టెంట్ శ్రీధర్, రైతులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సదస్సులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉన్నది. మరి ఇటీవల భూభారతి అనే కొత్త చట్టం మరి రూల్స్ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న సందర్భంలో మరి రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి మా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారంగా రెవెన్యూ సదస్సులు రామన్నపేట మండలంలో నిర్వహిస్తున్నాం. మొత్తం 21 రెవెన్యూ గ్రామాలు. ఈరోజు రామన్నపేట చివరికి పెద్ద విలేజ్ లాస్ట్ పెట్టుకున్నాం. ఈరోజు జరుగుతూ ఉన్నది రామన్నపేట గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ సెక్రటరీ, మా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మా సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేటర్లు, మిగతా అందరి గ్రామస్తులు, పురజనుల అందరం కూడా ఇక్కడ ఈ రెవెన్యూ సదస్సులో భాగస్వాములుగా అవుతూ ఉన్నాం. మరి రామన్నపేట మన గ్రామం విషయానికి వస్తే ఇది పెద్ద గ్రామం. ఇక్కడ 2895 పట్టాదారుల ఖాతాలు ఉన్నాయి. ఇందులో 98% పాస్బుక్లు జారీ అయినాయి. ఒక 2% వివిధ కారణాల చేత, అంటే భూములు సాదాపైన మనం అమ్ముకోవడం, పిఓటి అసైన్ ల్యాండ్స్ అమ్ముకోవడం, ఇంకా ఇతరత్ర కోర్టు రెవెన్యూ కేసు ఇళ్ల స్థలాల కింద ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇళ్ల స్థలాల కింద మార్పు జరిగి ఉన్నందున వాటికి మనం వ్యవసాయదారు పాస్బుక్ జారీ కాకుండా ఇలాంటివన్నీ కూడా మేము ఇప్పుడు రెవెన్యూ చదివి వినిపించాము అందరికీ, రైతులకు. ఎక్కడైనా ఇంకా ఈ పాస్బుక్ రాకుండా ఉన్నటువంటి ఆధార్ కార్డు రాకనో అందుబాటులో లేకుండా ఉంటే కనుక మరి వాళ్ళు వస్తే మాకు దరఖాస్తు ఇస్తే క్షేత్ర పరిశీలన చేసి వాళ్ళకి పాస్బుక్ జారీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇవి కాకుండా ధరలో ఏదైనా పొరపాటు జరిగినట్టుగా ఉన్న సందర్భం ఉంటే అవి కూడా మాకు దృష్టికి తీసుకొని వస్తే వాటిని కూడా సవరించి భూభారతి చట్టంలో మరి కొత్తగా పాస్బుక్లు జారీ చేయడానికి మేము తగు చర్యలు కైకొని వెంటనే సత్వరమే వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాము. రామన్నపేట మొత్తం మండలానికి విషయానికి వస్తే ఇక్కడ 21 రెవెన్యూ విలేజ్ ఉన్నాయి. సుమారు 26,000 పైబడి ఖాతాలు ఉన్నాయి. అందులో 96% పాస్బుక్లు జారీ చేసినాం. ఒక 4%, 3 to 4% మాత్రమే పట్టాదారు పుస్తకాలు జారీ కాలేదు. వాటికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ఇళ్ల స్థలాల కింద భూములు మారటం కానీ, కోర్టు కేసులు కానీ, రెవెన్యూ కోర్టు కేసులు, సివిల్ కోర్టు కేసులు, ఇంకా వాళ్ళ అన్నదమ్ముల మధ్యన, పాలివాళ్ళ మధ్యన తగాదాలు, భూమి అమ్ముకోవడాలు, ఇలాంటి ఇష్యూస్ ఉన్నందువలన వాళ్ళకు పాస్బుక్లు జారీ చేయలేకపోవడం జరిగినది. వాటిని కూడా దృష్టికి తీసుకొస్తే అన్ని జెన్యూన్ ఉంటే, అర్హత ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తాం.